హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. రసం, పప్పు, పప్పుచారు, సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బెస్ట్ కాంబినేషన్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేట్, బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బెండకాయల్ని బాగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకుని అందులో కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం కార్న్‌ఫ్లోర్, ఇంకా హాఫ్ స్పూన్ పసుపు, కారం, సాల్ట్. మీ దగ్గర ధనియాల పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని బెండకాయలకి పౌడర్ అంతా అంటేలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ అంతా కలిసేలా వేసుకోవాలి అంతే. వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3-4 పచ్చిమిర్చి తీసుకుని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అది కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బెండకాయల్ని సెపరేట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన బెండకాయల్ని కూడా అలాగే ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు, పల్లి అన్నీ వేసుకుని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కారం కూడా వేసుకుని కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.